హాయ్ గైస్, నేను మీ రవి. అయితే ఈ రోజు బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎస్మి గౌడతో అయితే ఉన్నాను. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ నాకు ఈ క్వశ్చన్స్ ఇన్నిసారి వస్తుందని తెలుసుంటే నేను నిజంగా ఒక 10 డిఫరెంట్ ఆన్సర్స్ ప్రిపేర్ అయి ఉండేదాన్ని. బిగ్ బాస్ ఓకే చెప్పక ముందు కూడా నేను ఆలోచించలేదు ఇన్నిసారి అడుగుతారు ఈ క్వశ్చన్. ఎందుకంటే నాకే క్లారిటీ లేదండి. నేను అంటే నాకు ఆ క్లారిటీ వచ్చే లోపే నేను బట్ ఎందుకు అంటే నాకు షోస్ అంటే రియాలిటీ షోస్ అంటే చాలా ఇష్టం. సో నేను బిగ్ బాస్ షోకి చాలా పెద్ద ఫ్యాన్ ని. సో ఇవన్నీ పక్కన పెడితే ఫన్ ఉంటది, ఎక్కువ స్ట్రెస్ ఉంటది, గొడవలు ఉంటది, ఇవన్నీ ఉంటది కదా. 100 days ఇలాంటి ఒక ఏమంటారు, ఈ 100 days బయట ఎక్కడ దొరకదు. మీకు బిగ్ బాస్ హౌస్ లో మాత్రమే దొరుకుతుంది. అసలు బిగ్ బాస్ కి వెళ్ళడానికి కారణం ఫేమ్ కోసమా లేదా డబ్బుల కోసమా? రెండు. అసలు అది నా లిస్ట్ లోనే లేదు. ఇందాకనే చెప్పాను కదా. అదే నిజంగా డబ్బుల కోసం, ఫేమ్ కోసం అంటే బయట కూడా వేరే ఆప్షన్స్ ఉందండి. అంటే ప్రాబ్లీ బిగ్ బాస్ లో అంటే ఈ 100 days లోనే వచ్చేస్తుంది ఫాస్ట్ గా అనుకోండి. బట్ స్టిల్ బయట కూడా హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది నా ఉద్దేశంలో. చాలా బోరింగ్ గా ఉంది లైఫ్ బయట. అంటే లేవడమే మధ్యాహ్నం అయిపోతుంది, ఇంకా పడుకోవడం ఎప్పుడో midnight 3 అయిపోతుంది. అసలు ఎందుకు తీసుకున్నానయ్యా ఆ డెసిషన్ అనుకున్నా. ప్రెస్ట్ ఇన్కేమ్ స్టార్ట్ అవ్వాలి ఆ డిప్రెషన్ జోన్. జస్ట్ నేను ఏం అనుకున్నానంటే ఇన్ని రోజులు నేను చాలా సైలెంట్ అనుకున్నారు, బయట చాలా మంది అనుకున్నారు, మీరు అనుకున్నారు నాకు తెలుసు. సో నేను అదొక్కటి అది ఏముంది, నేను సైలెంట్ అనే వర్డ్ ఏముంది అది క్యాన్సిల్ చేసేసి, లేదు ఈ అమ్మాయి చాటర్ బాక్స్ ఎక్కువ మాట్లాడుతుంది, తలనొప్పి వస్తుంది, ఇలా అన్నాను నాకు బేసికలీ. అంటే ఎస్మి గౌడకి షార్ట్ టెంపర్ ఎక్కువ, రూమర్స్ కూడా. అయ్యో దేవుడా, అదేం లేదండి. ఎలా గొడవ చేస్తారు అనుకున్నారు మీరు? గొడవ చేసి అలా వచ్చింది వార్త, అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నా. అలా గొడవ చేసి అయితే నేను బయటికి రాలేదండి. అలా చెప్పుకున్నారేమో నాకు తెలియదు, కానీ మంచి కంటెంట్, మంచి ఇదే కదా. ఏమైంది? అవును, నేను గొడవ చేసుకునే వచ్చాను, నేనే ఫేమస్ అయ్యాను కదా ఇప్పుడు. దాంట్లో ఎందుకు ఫీల్ అవ్వాలి? చూడండి, గొడవ చేసి వచ్చారు అయితే. నేనైతే నిజంగా చెప్పాలంటే గొడవ చేసుకుని అయితే రాలేదండి. ఏదో కొంచెం నాకు వేరే పర్సనల్ ప్రాబ్లం అవన్నీ ఉండడం వల్ల